ఇంతగానో కష్టపడ్డారు పార్టీ కోసం. ఫైనల్గా చూస్తే పార్టీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కనుక మీకు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఆ క్షణంలో మీకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటి? ఇంతగా ప్రేమించిన నాకు ఇలా జరుగుతుందని నేను ఊహించలా. ఈ పార్టీ నుంచి మిమ్మల్ని తప్పించడానికి కారణం లోకేష్ ని పొగడ్డం వలన, లేక పవన్ కళ్యాణ్ గారి భార్య? నాకు శత్రువులు ఎక్కడో లేరు, మా జిల్లాలోనే ఉన్నారు. తప్పుడు సమాచారం అందజేసే అధిష్టానానికి నన్ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లోంచి పుట్టిందే కదా సార్. నేను నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు, చేయగలిగారు. అష్టదిగ్బంధనం జరుగుతుంది ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో. నన్ను ప్రజల నుంచి దమ్ముంటే సస్పెండ్ చేయగలరా? తాత్కాలిక విరామమే అది శాశ్వత విరామంగా కూడా ఉండొచ్చు కదా అనేది అది భవిష్యత్తులో తీసుకోవచ్చు. 29లో అంటే తటస్థుడుగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తారా, లేకపోతే ఇండిపెండెంట్కి వెళ్తారా, లేదా వేరే పార్టీ నుంచి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తానా అన్నది నిర్ణయించే శక్తి నాకు ఇప్పుడు లేదు. పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉన్నాయంటారా? అది నేను చెప్పలేదు. పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కరెక్టా, లోకేష్కి ఇవ్వడం కరెక్టా అని వాళ్ళు అడిగారు. ఇదంతా వినకుండా లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వటమే కరెక్ట్ అన్న మాటని పెట్టి నేను ట్రోల్స్ చూస్తున్నాను. ఈయన తప్పు చేసినప్పుడు మరి వాళ్ళు చేయలేదు అంటున్నారు. కానీ ఒకటి, అందరి చరిత్రలు పుట్టుమచ్చలే. అందరి పుట్టుమచ్చలు చొక్కాలు ఇప్పితే కనబడదు. కట్టుకున్న భర్తనే ఈజీగా వదిలేసింది మీరెంత సార్, ఎమ్మెల్సీ పోగానే మిమ్మల్ని కూడా వదిలేస్తుంది మాధురి గారు అని మాట్లాడుతున్నారు. మాధురికి నాకు ఉన్న అనుబంధం ఏంటో మా ఇద్దరికి తెలుసు. మీరు సస్పెండ్ అయిన తర్వాత మీరు ధైర్యంగా వెళ్ళి ఎందుకు నన్ను సస్పెండ్ చేశారని దమ్ము ధైర్యం మీకుందని కూడా కామెంట్ పెట్టారు. ఇంకో కామెంట్, భార్య పిల్లలకి ఇంత అన్యాయం చేశాడు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈరోజు ఆ ఉసురు తగిలింది మీకు, అందుకనే ఈ పరిస్థితి వచ్చిందని మాట్లాడు. శ్రీనితోనే నేను ఉంటాను అని ఆవిడ ఒక్కసారి అనుకుని ఉంటే ఈ కథ ఇంతవరకు రాదు. అంతా అయిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఏం లేదన్నప్పుడు ఎవరు మాత్రం ఉంటారు? దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఏముందని మాధురి ఉండాలి? దయచేసి ఇష్టానుసారంగా మాధురి గురించి నా గురించి మాట్లాడండి. మీరు ఎవడు మాకు పెంచట్లేదు, పోషించట్లేదు, మా కింద బతుకుతున్నారు చాలా మంది. ఫైనల్గా సార్, ఇక ఇప్పుడు మీ పదవీ కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. సో మరి ఈ పదవిని కూడా తొలగించే అవకాశం ఉందంటారు? వాళ్ళకి అవకాశం ఉందా, లేకపోతే దీన్ని ఎవరు అంటే ఈ సస్పెన్షన్ పదవిని చేయటానికి కాదు, కానీ నాకైతే ఒకటి ఉంది, రిజైన్ చేసేద్దామని ఉంది. నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, పార్టీకి ద్రోహం చేశానా? నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ మధ్యకాలంలో ఒక వార్త చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే కొంచెం బాధపడ్డటువంటి అంశం. ఎందుకంటే పార్టీ కోసం తన సర్వస్వాన్ని అర్పించి పార్టీ పటిష్టత కోసం ఎంతో కష్టపడినటువంటి టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ చేసింది. అసలు ఆ పార్టీ సస్పెండ్ గల కారణాలు ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లే అతని సస్పెన్షన్కి కారణమా, లేక తన వ్యక్తిగత జీవితం పార్టీకి పటిష్టతకు ఏమన్నా, పార్టీ పరువుకి ఏమన్నా భంగం కలిగించే విధంగా ఉందా అన్న కారణాలతో సస్పెండ్ చేశారంటే అనేక రకాలైనటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి. సో ఈ వార్తలన్నిటి మీద మనం ఒకసారి క్లారిటీ తీసుకోవడం కోసం ఈరోజు మనం దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాం. దువ్వాడ శ్రీనివాస్ గారు మన ముందే ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు పార్టీ సస్పెన్షన్ చేయడానికి గల కారణాలు ఏంటి? వ్యక్తిగత కారణాలా, లేకపోతే పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే మరి ఏంటి ఆ క్రమశిక్షణ, ఏ విధంగా ఆయన క్రమశిక్షణ తప్పారనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. బాగున్నారు? బాగున్నాను సార్. మీరు ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే పర్సనల్గా నేను కొంచెం మిమ్మల్ని ఎక్కువ ఫాలో అవుతుంటాను కాబట్టి. సార్ పార్టీ కోసం అంటే నేను
పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేది నా ఒపీనియన్. అవునవును. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో? ఎన్నో ఒడిదుడుకులు చూసి వచ్చిన వాళ్ళం, ఎన్నో కష్టాలు చూసి వచ్చిన వాళ్ళం. ఇది నాకేం పెద్ద సమస్య కాదు, ఇది నాకు అలవాటే. ఇప్పుడు 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారితో నేను 2000 సంవత్సరం నుంచి పనిచేశాను. విద్యార్థి రాజకీయాల నుంచి అంటే నేటికి 25 సంవత్సరాలు అయింది. రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభించిన నా జీవితం, వారు నాకు 2004లో టికెట్ కూడా ఇవ్వటం జరిగింది. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేయటం జరిగింది. అప్పటికి మాకు పార్టీకి డిసిసి ప్రెసిడెంట్గా గొర్రెల హరిబాబు నాయుడు గారు అని ఉండేవారు. ఆయన ఒక ఎమ్మెల్సీ అడిగేటప్పుడు అప్పటికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయనకి అవకాశం ఇవ్వాల. అప్పుడు నేను హరిబాబు నాయుడికి మద్దతుగా నిలబడి ఆ ఎన్నికల్లో సహకరించాను. అప్పుడు ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత అది కారణంగా పెట్టి నన్ను సస్పెండ్ చేశారు 2007 సంవత్సరం. సస్పెండ్ చేసినప్పుడు అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. వెంటనే పదవికి రాజీనామా చేసేసి నా నియోజకవర్గంలో పాదయాత్ర చేశాను. నేను చేసిన తప్పు ఏంటి అని. ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజులు మొండి టెండర్లో గ్రాండ్ సక్సెస్. ఆ ఫోటోగ్రాఫ్స్ మీకు ఇస్తాను. అలా అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే ఉద్యమాలు, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూలో ఆ ప్లాంట్ను తరిమి కొట్టడం, అంటే రైతుల కోసం అలాగే మత్స్యకారుల కోసం నిలబడి 35 గ్రామాల తరఫున పెద్ద ఉద్యమమే చేశాం. అందులో పోలీస్ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 3 మరణించారు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసిన 2011. 2008, 9 నుంచి 10 ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష శిబిరం నడుస్తుంది. నేటికి 15 సంవత్సరాలు అయింది. సో అలాంటి ఉద్యమంలో పాల్గొని కేంద్రం వరకు అది తాకేటట్టు చేసి జయరాం రమేష్ గారు దాన్ని రద్దు చేశారు అప్పటి మంత్రి. అప్పుడు జిల్లాలో ఉండే నాయకులందరూ పవర్ ప్లాంట్ ఫేవర్లోనే ఉన్నారు. అప్పుడు నేను ఏ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే పీఆర్పీలో 2009లో పోటీ చేసిన తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత మరి నాకే ఆస్కారం లేక నేను ఇండిపెండెంట్ గానే ఫైట్ చేశాను. ఇన్ని ఫైట్ చేసిన నాకు ఇప్పుడేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసిన నేను అతన్ని ఎంతగా గౌరవించుకుంటానో, గుండెల్లో పెట్టుకుంటానో, మరింత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా గుండెల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ఇష్టం. ఆ కుటుంబం అంటే ప్రేమాభిమానాలు. దీంతోనే నాకు రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా చూసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2004లో వారు ప్రోత్సహించిన తీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చి, ఎంపీగా ఇచ్చి, మళ్ళీ తర్వాత కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు టికెట్లు ఇచ్చి, అన్ని రకాలుగా నాకు అండదండలు కల్పించి, గౌరవాన్ని ఇచ్చి, అలాగే ఎమ్మెల్సీని చేసి, వారు కూడా నా గుండెల్లో చిరస్మరణీయులు. ఇందులో తేడా లేదు. ఓకే, మీరు అడిగిన గుండెల్లోంచి ఆడుతున్న మాటలు మనస వాచ కర్మేణ దువ్వాడ శ్రీనివాస్ అనే నేను రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న అభిప్రాయం. ఇన్నేళ్లలో ఇన్ని రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి ఎప్పుడు కీర్తించుకుంటానే వచ్చాను. ఆయన లేరు కదా, ఆయన వింటారా? కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా జీవితాంతం వాళ్ళు నా గుండెల్లో ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇంతగా ప్రేమించిన నాకు ఇలా జరుగుతుందని నేను ఊహించలా. దానికి కారణాలు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, నేనేమో రహస్యంగా ఉంచలా. వ్యక్తిగత కారణాలన్నీ కూడా పూసగుచ్చి చెప్పాను ప్రజలందరికీ కూడా. ఎందుకు? ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి. ఎస్, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం తప్ప ఒప్ప, సమాజానికి సంఘానికి వ్యతిరేకమా, అది అనుకూలమా ప్రతికూలమా నాకు తెలియదు. కానీ నాకున్న పరిస్థితుల బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని ప్రజలందరికీ నేను షేర్ చేస్తున్నాను చెప్పాను. చెప్పకుండా నేనేం చేయలే. అయినా ఈ గొడవ 2022 నుంచి నడుస్తుంది. 24లో నేను పోటీ చేశాను, అప్పుడు టికెట్ ఇచ్చారు కదా. ఆ తర్వాత ఈ గొడవ సమస్య ఇంచుమించి ఇప్పుడు 8-9 నెలలు 10 నెలలు అవుతుంది. ఇంకా అది అంతా ఎక్కడ కోర్టులో కేసులు ఉండాల్సినవి ఉన్నాయి, వాడికి రావాల్సిన ఆస్తి రాసేస్తాను, పిల్లల్ని నేను చూసుకుంటున్నాం. వ్యాపారాలు, టెక్స్టైల్ బిజినెస్లో అడుగు పెట్టాం, అది కూడా ఒక ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు? కుటుంబం బాగుండాలి, మా పిల్లలు, మాకున్న 5 పిల్లలు, నాకు మాదిరి కలిపి 5 పిల్లలు ఉండాలి, బాగుండాలి, వాళ్ళకి అగ్రస్థానంలో కూర్చోబెట్టాలి. అలాగే రాజకీయంగా మన బండి నడవాలి. అది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మైనింగ్స్ అన్ని ఆపేసి నాకు నానా హింసలకు గురి చేశారు. అవన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇది ఇలా జరిగింది. సార్, ముఖ్యంగా చూసుకుంటే మీరు సస్పెన్స్ అవ్వడానికి కారణం, మీ పార్టీ నుంచి మిమ్మల్ని తప్పించడానికి కారణం, మీరు లోకేష్ని పొగడ్డం వలన, లేక సనాతన ధర్మం పేరుతోటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి తను మన దాన్ని ఏమంటారు, కళ్యాణ కట్టలో తలనీనాలు సమర్పించుకున్నటువంటి అంశం మీరు పొగిడినందుక,
లేకపోతే మీ వ్యక్తిగత జీవితం పార్టీ పటిష్టతకి ఎక్కడైతే భంగం కలిగిస్తుందో అనే ఉద్దేశంతో చేశారా? ఒకవేళ అలాంటి కార్యక్రమమే జరిగి ఉంటే మీరు అన్నట్టుగా 22 నుంచి ఈ తతంగం జరుగుతూ ఉంది. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది అనుకుంటున్నారు? మీరు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్, సమయానికి తగిందే అడిగారు. నేను ముక్కుసూటిగా మాట్లాడడం, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం నాకు అలవాటు. రాజకీయాల్లో ఎప్పుడు నేను అలాగే వచ్చాను. అధికారంలోకి వస్తామా పోతామా, అపోజిషన్, రూలింగ్ అవన్నీ నాకు అనవసరం. మాట్లాడేది స్పష్టంగా ఆడతా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న లోకేష్కి సంబంధించి, లోకేష్ రాజకీయాల్లోకి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? నేను వైఎస్ఆర్సీపీలో చేరి ఎన్నేళ్ళు అయింది? 15 ఏళ్ళు అయింది. అవును. లోకేష్ రాజకీయాల్లోకి 10 సంవత్సరాలు అయింటాడు. నేను రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. 2000లో ప్రారంభించాను. 2000లో ప్రారంభించిన నుంచి ఈ రోజు వరకు నేను తెలుగుదేశానికి వ్యతిరేకిని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే పనిచేశాను. ఇప్పుడు లోకేష్కి పొగడాల్సిన అవసరం ఏంటి? జీవితాంతం కూడా నేను వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని. దీన్ని రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఇలాంటివే మెయిన్ రీజన్స్. రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సినిమా ఆఖరిలో వెళ్ళామనుకోండి, హీరో విలన్కి కొడుతుంటాడు, అరే అతను అలా కొట్టేస్తున్నాడు ఏంటి అని ఆ హీరో మీద మనం అసహించుకుంటాం. అదే సినిమా మొదటి నుంచి టైటిల్ నుంచి చూసామనుకోండి, హీరో కొడుతున్న తీరు చూస్తే ఇంకా గట్టిగా కొట్టాలంటాం. ఇది మనం ఆఖరి డైలాగు కట్ చేసి షార్ట్స్లో పెట్టి అది చూపిస్తే అర్థం కాదు. అసలు టోటల్ ఇంటర్వ్యూ వింటేనే అర్థం అవుతుంది. మీలాగే నాకు ఒక జర్నలిస్ట్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 29వ సంవత్సరం వరకు అధికారం ఉంది. ఈలోగా ముఖ్యమంత్రి పదవి పైన చర్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుమారుడికి ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక డిస్కషన్ జరుగుతుందని. చేయాలనుకునేటప్పుడు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కరెక్టా, లోకేష్కి ఇవ్వడం కరెక్టా అని వాళ్ళు అడిగారు. ముందు ప్రశ్న విన్నారు. ఆ ప్రశ్నకు నేనేం చెప్పానంటే, ఎస్, మీరు అన్నట్టు 29వ సంవత్సరం వరకు వాళ్ళకి అధికారం ఉంది. తర్వాత కాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ 29 వరకు వాళ్ళకున్న స్కోప్లో పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? పవన్ కళ్యాణ్కి 21 స్థానాలు గెలిచాయి అంటే ఆయనకున్న ఓట్ షేర్ మహా అయితే 5 నుంచి 10%. మిగతా 80-90% టీడీపీ ఓట్ షేర్. అంటే 134 స్థానాలు వీళ్లకుండి 21 స్థానాలు ఆయనకుండి 134 స్థానాలు గెలవటానికి పవన్ కళ్యాణ్ తాలూకు ఓట్ షేర్ ఏడైంది 5-10%. దానివల్ల కొన్ని స్థానాలు ఎక్స్ట్రా గెలిచి ఉండొచ్చు, కొంత మెజారిటీ వచ్చి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గెలుపు కేవలం టీడీపీ బ్యాంకు ఆ ఓట్ షేరే కారణం. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లోకేష్కి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, డిస్కషన్ నేను ఎందుకు ఓపెన్ చేశానంటే, రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రి బదలాయింపు మీద, ఈ ముఖ్యమంత్రి హోదా మీద ఖచ్చితంగా కూటమిలో గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని అడుగుతారు, అలాగే లోకేష్కి ఇవ్వమని టీడీపీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళకి యుద్ధం ప్రారంభమవుద్ది. ఇది లాజిక్ ని నేను టెక్నికల్ గా నేనేమన్నానంటే, వాళ్ళలో ఎంత గొడవ పెట్టడానికి నాకు కావాలి ఇంట్రెస్ట్. ఏమనుకుంటాం అపోజిషన్ నుంచి, వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తే మాకు సంతోషం. ఆ సంతోషంలోనే నేనేమన్నానంటే, లోకేష్కి ఇవ్వడమే కరెక్ట్. అలా అగ్గిరాజేసి వదిలేం కాబట్టి ఇంకా వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటారు అన్నది నా వ్యూహం. ఇదంతా వినకుండా లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వటమే కరెక్ట్ అన్న మాటని పెట్టి ఇది రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వైఫ్, నేను ఎప్పుడు మహిళల జోలికి పోలే, నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను కూడా. నాకు అంతకుముందు మనం చేసిన ఇంటర్వ్యూలు కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. నేను ఎప్పుడు పోను. ఆవిడ కూడా వచ్చి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చుకుంటా అక్కడికి వెళ్ళి తలనీలారు అర్పించి 17 లక్షల రూపాయలు డొనేషన్ చేసి వెళ్ళారు. నేను ఏదైనా కోపం ఉంటే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాను, కానీ ఆమె మీద ఎందుకు మాట్లాడాలి? ఆమె చేసిన తప్పు కూడా నాకు అనిపించలేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఒక అన్యమతస్తులు వచ్చి డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు అర్పించి డొనేషన్ చేసి అన్నదానంలో అక్కడ కూర్చొని భోజనం చేస్తే మంచిది. ఇందులో తప్పే ఉంది? దాని గురించి మనం విమర్శించకూడదండి, అది మాట్లాడకూడదండి, అది వేస్ట్, అది అప్రస్తుతం, మనకు సంబంధం లేని విషయం, ఇలా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక ఛానల్లో అన్నాను. ఇందులో తప్పే ఉంది? అంటే కుండబద్దలుగా కొట్టినట్టు మాట్లాడడం అంటే, నా నైజం ఏంటంటే ఓపెన్గా ఉంటాను. చాలామంది నాయకులు ఏంటంటే రాత్రి టీడీపీతోని, రాత్రి పవన్ కళ్యాణ్తోని కలుసుకుంటే రోడ్ల మీద ఓహో కౌగులింతలు చేసేసుకోవటం, మళ్ళీ బయటకు వచ్చి వైసీపీ అనటం, ఇలాంటి దుర్మార్గులు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు. మా పార్టీలో కూడా ఉన్నారు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, మా జిల్లాలోనే ఉన్నారు. మా జిల్లాలో కొంతమంది దువ్వాడ శ్రీనివాస్ని బయటకు పంపాలంటే ఇంకో ఛాన్స్ లేదు, వాడికి ఉన్న ప్రయారిటీ మేరకు ఇదే ఛాన్స్ కొట్టిపడేయాలి అని ఒక ఛాన్స్ కోసం, ఒక అదను కోసం చూసి రాంగ్ పోర్ట్రేట్ చేసి తప్పుడు సమాచారం అందజేసే అధిష్టానానికి నన్ను సస్పెండ్ చేశారు.
ఇది కారణం నా ఎక్స్ప్లెనేషన్. సస్పెండ్ చేసినా నాకు ప్రజల నుంచి సస్పెండ్ చేయలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు కదా. నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేరు కదా. వాళ్ళ సస్పెన్షన్ ఓన్లీ ఫ్రమ్ ద పార్టీ. సస్పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లోంచి పుట్టిందే కదా సార్. నేను నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నేను ఉంటాను, నాకు తెలుసు. మా ఇద్దరుకున్న అనుబంధం అది. నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సో నిజంగానే ఒకవేళ మీ మీద అంత అనుబంధం, అంత అటాచ్మెంట్ ఉండుంటే ఈ చెప్పే సొల్లు ఎవరైతే సొల్లుగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ మీద ఎలిగేషన్ చేశారో వాళ్ళు నమ్మకుండా ఉండాల్సింది కదా మరి. అంటే సార్, ఒక్కోసారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే మనకి తెలుస్తూనే, ఇది తప్పని తెలుస్తూనే అది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది రైట్ అని తెలుస్తూనే అది అమలు చేయలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఇది రాజకీయ అష్టదిగ్బంధనం జరుగుతుంది ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో. ఎంజీఆర్ గారు ఒకసారి చైర్లో కూర్చొని హీ వాజ్ వెరీ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇలాగే మీడియా వాళ్ళు అడిగారు, సార్ మీ గవర్నమెంట్ లో కూడా అవినీతి జరిగింది. వెంటనే చైర్ నుంచి లేచి, ఎస్ దిస్ ఎంజీఆర్ స్టిల్ హానెస్ట్ పర్సన్, బట్ దిస్ చైర్ డిడెంట్ అలౌ మీ టు బీ హానెస్ట్. ఈ చైర్ నన్ను హానెస్ట్ గా ఉండనివ్వలేదు, కానీ నేను ఇప్పటికీ హానెస్టే. నేను చైర్ నుంచి బయటకు వచ్చి చెప్పాడండి. చరిత్ర ఇదండి, రాజకీయాలు ఇలాగే ఉంటాయండి. కొన్నిసార్లు సత్యాలు అసత్యాలు అన్నీ తెలిసినా తలొగ్గాల్సి వస్తుంది. అదే జరిగిందేమో అని నేను అనుకుంటాను తప్ప, నన్ను ప్రజల నుంచి దమ్ముంటే సస్పెండ్ చేయగలరా? వాళ్ళ జీవితం సరిపోతుందా? ఎవడి జీవితమైనా సరిపోతుందా? ఇది స్వతంత్ర పౌరుడిగా, స్వతంత్రుడిగా, తటస్థుడిగా ఇప్పుడు జనంలోకి వెళ్తాను, ఇంకా గట్టిగా పనిచేస్తాను. గడిచిన కాలంలో నాకున్న పాదయాత్ర అనుభవం, గడిచిన కాలంలో ఉద్యమ నేపథ్యం, వీటన్నిటితో నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన, అది బై ఎలక్షన్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన రేవతిపతి గారు మరణించిన నాకు 19,800 వచ్చాయి. ఈ ఓట్లు నాకు అయ్యొద్దు, భారతీ గారికి అయ్యండి, కాంగ్రెస్ పార్టీకి అయ్యండి, లేదంటే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని నేను గట్టిగా ప్రచారం చేసినా నాకు 19,800 వచ్చాయి. ఇట్స్ మై ఓట్ బ్యాంక్. నా ఓట్ షేర్ ఏటో, ప్రజల్లో టెక్కల్లో నాకున్న ఓట్ బ్యాంక్ ఏటో ఆ ప్రజలకి తెలుసు, నాకు తెలుసు. ఆ ఓట్ బ్యాంక్ని ఇంకా పికప్ చేసుకుంటాను, ఇంకా గట్టిగా వెళ్తాను, నా ఉనికేటో చూపెడతాను. టైం ఉంది. రాజకీయాల్లో ఎదగాలనుకున్న మీరు అదే రాజకీయాలకు బలైపోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ బలులు హత్యలుండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు కదా రాజకీయాలు. అది రాజకీయాల్లో కష్టపడి పనిచేస్తున్నా ఇలాంటివి జరుగుతుంటాయి. ఓకే, అయితే ఒక ఇది వింటాం, అది నా నుంచి. ఇప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి కొంతమంది నా కోసం ప్రాణాలు అర్పించిన క్యాడర్ ఉన్నారు. వాళ్ళకి కొన్నిసార్లు నేను చేయలేకపోయాను, ఇలాంటి చెప్పుడు మాటలు వినే. కొన్నిసార్లు నా శత్రువులకే నా తాలూకా విలువలు ఉపయోగపడ్డాయి, నా తాలూకు సహకారం. అది కూడా చెప్పుడు మాటల వల్ల. నా స్థాయిలో నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయిలో అలాంటప్పుడు దాన్ని నేను బాగా ఆలోచించుకొని, అయ్యో నాకు నమ్ముకున్నోడికి అన్యాయం జరిగిందని మళ్ళీ ఆయన్ని పైకెత్తి ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి నిలబడటం జరిగింది. కానీ అన్యాయంగా శత్రువర్గాలకు కూడా నేను ఉపయోగపడిపోయాను. ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంటాయి సార్ రాజకీయాల్లో, ఇవి తప్పదు. దీని నుంచి నేను అవగాహన చేసుకోగలను కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి చాలా సింపుల్గా తీసుకుంటాను. ఇదొక ఛాలెంజ్, ఇదొక సవాల్ లైఫ్లో, ఇదొక చిన్న థ్రెట్. ఈ థ్రెట్ని ఎలా ఎదుర్కోవాలి, ముందుకెళ్తాను. మీరే చూస్తారు కదా, 29వ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో ఆ శక్తి ఏంటో చూపెడతాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడినా అది ప్రయోజనం లేదు. 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో అలుపెరిగిన పోరాటం చేశారు. ఫైనల్గా చూస్తే సరే ఎమ్మెల్సీ అయ్యారు, ఓకే. ఇటు చూస్తే మైన్స్, గతంలో ఉన్నటువంటి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మైన్స్ బిజినెస్ ఆగిపోయింది. సరే ఇప్పుడు ఏదో గార్మెంట్స్ హౌస్, టెక్స్టైల్స్ పెట్టుకున్నారు, ఓకే. బట్ రాజకీయంగా ఇప్పుడు మీకు ఒక విపత్తు ఏర్పడింది. సో మరి మీ ప్రజలు ఎప్పుడు కూడా నాకు అండగా ఉంటారని మీరు చాలా బాహాటంగా, ఎంతో హోప్గా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా ఇంటర్వ్యూలో. సో ఆ ప్రజలే ఈరోజు మీ వెనకుంటారని ఏంటి గ్యారంటీ? ఎందుకంటే మీ పరిస్థితిని చూసి, మీ పర్సనల్గా కానీ మీ రాజకీయ పరిస్థితిని చూసి రేపు ఆ ప్రజలు మీకు తోడుగా ఉంటారా? ప్రజాభిమానం అన్నది ఎప్పుడైనా ఎలక్షన్లోనే తెలుస్తుంది. సో మీరు ఎలా, అందుకే మీకు 29వ సంవత్సరం చెప్పాను. ప్రజల్లో నాకున్న శక్తి ఏంటో రేపు చూపెడతాను, ఈరోజు చూపెడతాను అనలే. అది లెక్కల్లోకి రాదు, కౌంట్లోకి రాదు. నా మంది నాది రేపు ఎప్పుడు వస్తారు సార్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాం, మేమందరం రావాలనుకుంటున్నాం అని ఫోన్లు, మెసేజ్లు, క్యాడర్ పెడుతున్నాను. సరే వస్తాను, కలుస్తాను, ఇవన్నీ పక్కన పెడతాను. ఇది కాదు క్యాలిక్యులేషన్, ఎలక్షన్ క్యాలిక్యులేషన్. ఎలక్షన్లో నాకు ఎంత దమ్ము ఉందన్నది నా ఓట్ బ్యాంకే చూపెడుతుంది. అప్పుడు మీరు, అందుకే నేను 29కి నా శక్తిని, ప్రజల్లో ఉండే నాకు దమ్ముని
29వ సంవత్సరానికి వాయిదా వేశాను. అప్పుడు చూపెడతాను. 29లో అంటే తటస్థుడుగా లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తారా, లేకపోతే ఇండిపెండెంట్కి వెళ్తారా, లేదా వేరే పార్టీ నుంచి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తాను అన్నది నిర్ణయించే శక్తి నాకు ఇప్పుడు లేదు, అర్హత లేదు, అధికారం లేదు. అది నిర్ణయించవలసింది పార్టీ. సస్పెన్షన్ అంటే చాలా మంది దీని మీద కూడా రాంగ్ తాత్కాలిక విరామం అర్థం చేసుకోవాలి. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఎ పాజ్. అంటే మీరు ఒక ఉద్యోగం, నేను ఒక అధికారిని అనుకోండి, మీరు నా అధికారిగా మీరు నా కింద పనిచేస్తున్నారు. ఒక కలెక్టరు ఒక తహసీల్దార్కి సస్పెండ్ చేశారు అనుకోండి, దాని అర్థం పర్మనెంట్ ఇది కాదు, అది ఇట్స్ ఎ టెంపరీ యాక్షన్. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. 2 నెలల తర్వాత కలెక్టర్ గారు రివోక్ చేసేయచ్చు, అదేం పనిష్మెంట్ కాదు అది. సో సస్పెన్షన్ అనేది పాజ్, ఆగు, ఒక టెంపరీ యాక్షన్. ఇదేంటంటే దాన్ని నేను మీనింగ్ చెప్పాను ఒక ఇంగ్లీష్ లిటరేచర్గా. భాష మీద పట్టు లేనోడు, భాష మీద అవగాహన లేనోడు, ఇది బహిష్కరణ కింద తాత్కాలిక విరామం అని చెప్పాను. భాష మీద పట్టు లేనోడు, ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేనోడు, దాన్ని బహిష్కరణ కింద మాట్లాడుతున్నారు. బహిష్కరణ అంటే టెర్మినేషన్. టెర్మినేషన్ చేస్తే ఆ పార్టీకి ఆయనకు సంబంధం. సస్పెన్షన్ చేస్తే నువ్వు విధుల నుంచి కొన్నాళ్ళు పక్కన పెట్టావు, నువ్వు అలా కూర్చో, తర్వాత ఆలోచిస్తాం అని అర్థం అనమాట. అంటే చాలా మంది ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. అదే చాలా మంది కూడా ఇదే అంటున్నారు సార్, తాత్కాలిక విరామమే అది శాశ్వత విరామంగా కూడా ఉండొచ్చు కదా అనేది. అది భవిష్యత్తులో తీసుకోవచ్చు. అది సస్పెన్షన్ అంటే రివోక్ చేయకూడదని లేదు, చేయాలని లేదు, లేదు. కాబట్టి అది శాశ్వతం అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రజా నిర్ణయం ఉంటుంది కదా. మీరు అన్నింటికి సిద్ధపడే ఉన్నారు. సో ఇంతగానో కష్టపడ్డారు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా విపరీతంగా విభేదించారు, చంద్రబాబు నాయుడు విభేదించారు. కానీ ఫైనల్గా చూస్తే పార్టీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కనుక మీకు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఆ క్షణంలో మీకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటి? అంటే నేను ఇవన్నీ ఆలోచించలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు నా శత్రువర్గాలు, నేనంటే పడని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు, చేయగలిగారు. భగవంతుడా అనుకున్నాను. ఈయన నుంచి దూరం అవుతానని నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. ఈయన నుంచి నన్ను దూరం చేశారే అని బాధ. సరే, కాలమే నిర్ణయిస్తుంది. అభిమానం ఎక్కడికి పోతుంది, ఆ గుండెల్లో ఉన్న అభిమానం. అలాగని నాకు శాశ్వతంగా నేను రాజకీయాల్లో ఎలా ఉన్నప్పటికి కూడా నా అభిమానులు వేరు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే, పార్టీలో మనం చూసాం. అంటే మరి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారో విభేదిస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే గోరుట్ల మాధవ్ గారు ఎన్ని వీడియోలు బయటపడ్డాయో మనం చూసాం. అదేవిధంగా ఎవరు మన రాంబాబు గారు, అంబటి రాంబాబు గారి కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క లీలలన్నీ కూడా బయటపడ్డాయి. అటువంటి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా దువ్వాడ శ్రీనివాస్ గారు 2022 నుంచి కూడా మీ సంసార జీవితాన్ని పబ్లిక్గా పెట్టినటువంటి మీరు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటే మరి వాళ్ళని ఏం చేయాలన్నట్టుగా మీకేం అనిపించలేదు? నేను ట్రోల్స్ చూస్తున్నాను, ఈయన తప్పు చేసినప్పుడు మరి వాళ్ళు చేయలేదు అంటున్నారు. ఒకటి నేనైతే ఒకటి చెప్తాను సార్, మీరు 4 గోడల మధ్య కాకుండా మీ జీవితాన్ని బయటే పబ్లిక్ లో బయట పెట్టారు. కొన్ని వాళ్ళు ఈయనకు ఒక అమ్మాయితో సంబంధం ఉందంట, ఒక అమ్మాయికి ఈయనతో సంబంధం ఉందంట అట్టా మాటలు కాదు, క్లారిటీ మాటలే చెప్పాను నేను. ఎస్, రియాలిటీయే చెప్పాను. అయినా ఇప్పుడు ఒకటి సార్, వ్యక్తిగత విషయాలని పరిగణనలోకి తీసుకోకూడదు సార్. ఇలా వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఏ పార్టీలో కూడా 70% ఉంటారు. అందరి చరిత్రలు పుట్టుమచ్చలే, అందరు పుట్టుమచ్చలు చొక్కాలు ఇప్పితే కనబడతాయి. 70% ఉనికే ఉండదు ఎవరికి. ఇది కరెక్ట్ కాదు. వ్యక్తిగత విషయాలని పరిగణలోకి తీసుకోకూడదు. ఫిర్యాదులు, క్రమశిక్షణ కమిటీలో నాకు నేనంటే పడని వ్యక్తులు, మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తులు ఒకళ్ళిద్దరు, జిల్లా నాయకత్వాన్ని వస్తున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు కలిపి ఆడినటువంటి నాటకం. అందుకే రాజకీయ క్రీడ అన్నాను. రాజకీయ క్రీడలో భలే అని అన్నాను. దాని అర్థం అది. వాళ్ళు చేశారు, వాళ్ళు చేసింది నేను స్వీకరిస్తున్నాను. ఎస్. సో వాళ్ళు ఎవరో తెలుసా? తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ శత్రువులు ఎవరో ఈ పార్టీలో అన్నది అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎవరైతే సస్పెండ్ చేశారో ఆ సేమ్ ఓల్డ్ టీమే ఇప్పుడు ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నా నుంచి నన్ను ఎలాగైతే దూరం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం చేసింది అదే టీం, పాత టీమే ఉంది. ఆ పాత టీంకి నాకు ఎప్పుడూ పడదు. అప్పటి నుంచి ఉన్న వైరం ఇది. 2006వ సంవత్సరం నుంచి ఉన్న శత్రుత్వం ఇది. అంటే దీని వెనకాల పూర్తిగా ధర్మాన ప్రసాదరావు గారు అలా చేసింది. ధర్మాన ప్రసాద్, అలా సోదరుడు కృష్ణదాస్, ఇవన్నీ సర్ది చెప్పలేకపోయారు, ఇవన్నీ చేశారు. చేయలేంటే ఓకే. ఇప్పుడు ఫీల్డ్ అన్నది అందరూ ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన వాళ్ళమే. నేను ఫీల్డ్లోకి వెళ్తాను, వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. బ్యాటిల్ ఫీల్డ్లో తేల్చుకుందాం.
ఓకే. సో నిజంగా చూసుకుంటే మరి మీ వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు దానివల్ల కారణం వల్ల కూడా అవ్వి ఉండొచ్చు అని మీరు అంటున్నారు. సో నిజంగానే మరి వ్యక్తిగత జీవిత కారణాలు అయి ఉంటే మరి పార్టీలో చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేశారు. సరే వాళ్ళ మీద ఏం చేయాలి వ్యక్తిగత జీవితం మీరు అంటున్నారు. కానీ రేపు పొద్దున ఫ్యూచర్‌లో మరి ఇదే వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా తీసుకొని రేపు పొద్దున మీకు ఈ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేయాలని చూస్తే ఏంటి సార్ పరిస్థితి? ఎవడా చేసింది? ఎవరు? ఈ జిల్లా వాళ్ళు, మా జిల్లా వాళ్ళు. హ్మ్. వాళ్ళకున్న శక్తి ఏంటి చేయడానికి? ఇదేమైనా సస్పెన్షనా చేసేయటానికి? హ్మ్. ప్రజలు అక్కడ. ప్రజలు మేము ప్రజల్లోకి వెళ్తాం మేము. వెళ్ళేటప్పుడు ప్రజల అంగీకారాన్ని బట్టి ఉంటుంది. ప్రజల నుంచి సస్పెండ్ చేసే అధికారం ఈ భూమి మీద ఎవడికి లేదు. హ్మ్. అది శాశ్వతమైనటువంటి అనుబంధం ప్రజలతో నాయకులకు ఉన్న అనుబంధం. ఇక నాకున్న అనుభవం లేటో చరిత్రలో చూస్తారు. వాళ్ళు ఏం చేయలేరు సార్. దెబ్బలు తిని 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 ఒళ్ళంతా గాయాలతో ఉన్నటువంటి నేను హ్మ్. ఈ గాయాలతో మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం కూడా చదివాను. ముందుకు ఎలా వెళ్ళాలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో కర్మ సిద్ధాంతం అంతా అవగాహన చేసుకున్నాను ఎంతో కొంత. కాబట్టి ఆ ధైర్యాలు నాకున్నాయి. నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు, నాకు నేనే దశ దిశ. హ్మ్. ముందుకెళ్తాను. ఓకే. క్లారిటీగా ఒక విషయం అడుగుతాను. అంటే ఇప్పుడున్న మాటలు కాదు కానీ రేపొద్దున ఫ్యూచర్‌లో మీరు ఎలా వెళ్ళాలి, మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలనేది కాలమే నిర్ణయిస్తది అని అన్నారు కాబట్టి, పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉన్నాయంటారా? లేదు సార్, ప్రజల నిర్ణయమే. అది నేను చెప్పలేను. ఇప్పుడు మీరు చెప్పలేరు. ఇప్పుడు నేనేం చెప్పను. హ్మ్. కాలమే నిర్ణయిస్తుంది. అదే. అందుకే అది ఎవరు మనం చెప్పలేము అలాంటివి. హ్మ్. నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమో మళ్ళీ పిలిస్తే చెప్పలేదు. అది కూడా జరగచ్చు. తెలియదు కదా. పిలవకపోవచ్చు. లెట్స్ వాచ్ అండ్ వెయిట్. హ్మ్. చూద్దాం ఎలా జరుగుతుందో, దాని మలుపు ఎలా వస్తుందో చూద్దాం. ఓకే. సరే మామూలుగా ఇంటర్వ్యూలు అందరూ రెగ్యులర్‌గా అడుగుతారు. కానీ కొంతమంది మీరు చేసిన ఇంటర్వ్యూల్లో Hmm. దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు మీ కామెంట్లు చదువుకుంటున్నారా అని అడిగారు Hmm. కొంతమంది. సో కొన్ని కామెంట్లు మిమ్మల్ని అడుగుతారు. ఆ కామెంట్లను క్వశ్చన్స్‌గా తీసుకొని మిమ్మల్ని అడుగుతారు. మీరు దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి. లేదంటే అక్కడ కట్ చేసేద్దాం. ఎందుకంటే అవి కొన్ని అబ్యూజ్డ్‌గా ఉన్నాయి. బట్ నేను అడుగుతాను. ఎందుకంటే మీరు ఓపెన్‌గా చెప్తారు కాబట్టి నాకు నమ్మకంతో అడుగుతున్నాను. ఏమడుగుతున్నారంటే చాలామంది కట్టుకున్న భర్తనే ఈజీగా వదిలేసింది మీరెంత సార్, ఎమ్మెల్సీ పోగానే మిమ్మల్ని కూడా వదిలేస్తుంది మాధురి గారు అని మాట్లాడుతున్నారు. మాధురికి నాకు ఉన్న అనుబంధం ఏంటో మా ఇద్దరికి తెలుసు. మా ఇద్దరికి ఎవడు పెంచడు, ఎవడు పోషించడు, ఎవడు ఎండలో ఉన్నారు నీళ్ళలోకి రండి అని అడిగేవాడు లేడు. మాధురి నన్ను ఎలా చూసుకుందో, మాధురిని నేను ఎలా అభిమానిస్తాను, అది మా ఇద్దరు వ్యక్తిగతం. ఎవడో నాకు సలహాలు సూచనలు ఇచ్చే అక్కర్లేదు, మాకు తెలుసు. వాడికి నేను చెప్తున్నా సమాధానం. సార్ నిజంగా అంటే మీరు సస్పెండ్ అయిన తర్వాత మీరు ధైర్యంగా వెళ్ళి ఎందుకు నన్ను సస్పెండ్ చేశారని దమ్ము ధైర్యం మీకు ఉందని కూడా కామెంట్ పెట్టారు. అప్పుడు వెళ్ళి అడగగలిగారా మీరు? సార్తో మాట్లాడి నేను తప్పు చేయలేదు, రాంగ్ పోర్ట్రేట్ చేశారన్న నేను చెప్పాను. మీతో ఇప్పుడు ఎలా చెప్పి సార్కి అలాగే చెప్పాను. నేను నా తప్పు చేస్తే నేను భయపడాలి. నేను ఎందుకు భయపడాలి? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, పార్టీకి ద్రోహం చేశానా, లేదా ఇంత కొంతమంది నాయకుల్లాగా రాత్రి అధికార పార్టీతో మాట్లాడి పగలు వైసీపీ గురించి మాట్లాడాను. నేను మా జిల్లా నాయకుల గురించి చెప్తున్నా, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలే. స్పష్టంగా పాయింట్ బ్లాంక్ గా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలంటే మాట్లాడాము. చంద్రబాబు నాయుడు లోకేష్ మీద నేను విమర్శించినట్టుగా ఎవడు విమర్శించలేదు. నేను ప్లెకార్డ్స్ పట్టుకొని ఆయన రాసలేళ్ళని మీడియా ముందు చూపించినోడు నేనే. ఎవడైనా చూపించాడు దమ్ముందా? ఈరోజు మా జిల్లా నాయకులు మాట్లాడతారు కదా, ప్లెకార్డ్స్ హౌస్లో రాత్రి 11 వరకు ఆ రోజు హౌస్ జరిగింది, చూపించాను. అది రికార్డెడ్గా కూడా ఉంది కదా. అలాగే పోడియం మీదకి వెళ్ళి ఫైట్ చేసి హౌస్లో గట్టిగా ఫైట్ చేసి బయట మాట్లాడి, అందులో నేను ఎప్పుడు తగ్గను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సిద్ధాంతపరంగా ప్రభుత్వంలో ఏ లోపాలు ఉన్నా కూడా గట్టిగా మాట్లాడుతున్నాను. ఓకే. ఇంకో కామెంట్, భార్య పిల్లలకి ఇంత అన్యాయం చేశాడు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈరోజు ఆ ఉసురు తగిలింది మీకు, అందుకనే ఈ పరిస్థితి వచ్చిందని మాట్లాడుతున్నారు. ఎవడో దాని గురించి మాట్లాడక్కర్లేదు. మా వాణికి సంబంధించి కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులన్నీ రాసేసి ఎంటీ హ్యాండ్స్తో బయటకు వచ్చాను. అన్ని నాకున్న ఆస్తులన్నీ వాణికి రాస్తారు. ఇక పిల్లల బాధ్యత మాది. ఆ ఆస్తులకి పిల్లలకి సంబంధం లేదు. వాణి రూపాయి కూడా పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే రాసిచ్చాను మా పిల్లలకి, ఆ పిల్లల బాధ్యత కూడా ఇప్పుడు మీరే చూస్తారు. సో ఆస్తితో కూడా పిల్లలకి సంబంధం లేదు, నేను చూసుకుంటాను. ఓకే. ఇంకేం కావాలి? ఆల్రెడీ నేనేం కావాలని చూస్తూనే ఉన్నాను. సో ఆ పిల్లలు ఆ కుటుంబానికి సంబంధించి జరిగిన సంఘర్షణలో
చూసుకునే బాధ్యత నేను కాబట్టి నిలబడ్డాను. ఇలాంటి ట్రోలర్స్ గాడి ఇళ్లల్లో బోల్డ్ కథలు ఉంటాయి. ఇలాంటి కథలే. ఆడబిడ్డకి మోసం చేసిన మగాడు, మగాడికి మోసం చేసిన ఆడబిడ్డ, ఇలాంటివి చూసుంటారు. నా జీవితంలో అది లేదు. ఎవరికి అన్యాయం చేయాల. ఇలా ఉండాలని అనుకుని కోరుకుంది కాబట్టి వాణి అలా ఉన్నారు. ఆవిడకి ఇష్టమైతే నేను చేశాను. శ్రీనితోనే నేను ఉంటాను అని ఆవిడ ఒక్కసారి అనుకుని ఉంటే ఈ కథ ఇంతవరకు రాదు. ఓకే. ఆవిడ అలా అనుకున్నారు కాబట్టి ఆవిడ కోరిక నెరవేర్చాను. ఆస్తులు ఇవన్నీ గౌరవించి పిల్లలకు మేము చూసుకుంటాం. నాకు పిల్లలు అక్కడ 2, మాధురితో ఉన్నటువంటి 3 పిల్లలు, 5 పిల్లల్ని కూడా హోదాతో చూసుకోవాలన్నదే మా తాలూకా ఆలోచన. అందులోనే మేము కష్టపడి ముందుకెళ్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు కూడా రాజకీయం ఒకవైపు, కుటుంబం ఒకవైపు చూసుకోవాలని. అలాగే మా ఇద్దరి మధ్య కూడా హాయిగా సంతోషంగా ఇష్టపడే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కోసం నిలబడ్డది అమ్మాయి. 22వ సంవత్సరంలో నాకు ఇంటికి తాళం వేసి బయటికి పంపించేసిన తర్వాత 23, 24 వరకు 2 సంవత్సరాలు నన్ను ఎవరు చూశారు? నా భోజనాలు ఏంటి, నా కష్టాలు ఏంటి, నాకు నేనున్నానని నిలబడే వ్యక్తులు ఎవరున్నారు? ఆ టైంలో తను కుటుంబం కూడా పక్కన పెట్టి వదిలేసి నా కోసం నిలబడినటువంటి అమ్మాయికి ఇప్పుడు ఏం చేయాలా? ఈ సొల్లుగళ్ళు, ఈ పనికి మళ్ళీ చెప్పిన కామెంట్ల ప్రకారం అమ్మాయిని బయటకు తోసేద్దామా? మా ఇంటి కథ ఏంటో నాకు తెలుసు, కష్టం ఏంటో నాకు తెలుసు. 25 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పడిన కష్టాలు ఏంటో నాకు తెలుసు. సో నిజంగా అంత కష్టపడ్డారా సార్? పడ్డాం కాబట్టి ఈ నిర్ణయం వచ్చింది. తను కూడా ఉండాలని అనుకోలేదు. విడాకులు ఇవ్వండి అని అన్నది తప్ప, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలన్న తను అన్నారే తప్ప, శ్రీనివాస్ కావాలన్నా, టెక్కల నుంచి పోవాలి అని అన్నారే తప్ప, టెక్కల్లో ఉండకూడదు అన్నారే తప్ప. సరే, ఆమె నిర్ణయం ప్రకారం అన్నీ చేశాను. నేనేమి ఆమెకు వ్యతిరేకంగా ఏం చేయలేము, అనుకున్నది నేను చేశాను. ఇది మా కుటుంబం, కోర్టులు, కేసులు నడుస్తున్నాయి. ఎవడు మాకు కనికారం చూపించక్కర్లేదు. ఎవడి కనికారంతోనో, ఎవడి దయా దాక్షణ్యాలతోనో ఈ దువ్వాడ శ్రీనివాస్ బ్రతకడు. కట్టి కాలే ముందు దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరి దగ్గర కూడా టీ తాగాడు, ఈ రూపాయి తీసుకున్నాడు అనే చరిత్ర నాకు ఉండకూడదు. కావలిస్తే టెక్కలలో ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నేను అప్పులు కానీ ఏమైనా చేస్తుంటే కూడా నా ప్రాణం పోయేలాగా అప్పులు కూడా వడ్డీలతో సహా తీర్చి పోతాను తప్ప ఎవడిది నాకు వద్దు. నాకేమీ లోటు లేదు. మా కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవడు దయా దాక్షిణ్యాలు చూపించవలసిన అవసరం సొల్లు మాటలు చెప్పి జనసేన బ్యాచో, ఐటీడీపీ బ్యాచో పెడుతున్న కామెంట్లు అవి. ఈ కామెంట్లను ఒకసారి మీరు లోపలికి వెళ్ళి బయట బాగా చూడండి. వాడికి ఏ ఛానల్ ఉండదు. ఫేస్బుక్ అంటే బాగా క్లాక్డ్, ఫేస్బుక్ లాక్డ్. యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో కామెంట్ పెడతాడు, అది ఓపెన్ చేస్తే లాక్డ్. అన్ని ఫేక్, అన్ని ఫేక్. అవి దమ్ముంటే ఎవడైనా నేను పలానా, జనసేన బ్యాచ్ లో కానీ అందులో కానీ నేను పలానా ఊరిది మీరు సమాధానం చెప్పండి. ఫేక్ కామెంట్స్ పెట్టుకొని, ఫేక్ ఛానల్స్ పెట్టుకొని, ఫేక్ లైన్స్ లో పెడితే దానివల్ల విలువ లేదు. ఎవడో ఆర్గనైజ్ చేస్తున్నాడు ఎక్కడో దగ్గర, కొంతమంది 5 మంది 10 మంది కూర్చొని. ఇది కూడా ప్రతిపక్షాలు కుట్రే అనుకుంటున్నారు మీరు? ఉంటే నాకంటే నేను మరి వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు చేసింది తప్పని నేను అన్నాను. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకుల్ని నేను విమర్శించాను. వాళ్ళకి కాలుతుంది, కాలి నాలో మైనస్లు నేను మైనస్లు ఏమో చూస్తారు. వీడికి మైనస్ దొరికింది, దువ్వాడిని ఎలా తగులుకుందామని తగులుకుంటారు అంతే. లేకపోతే ఇదంతా ఏంటిది? కానీ ఈ కామెంట్స్ అని ప్రజలు కూడా చూస్తారు కదా సార్? ప్రజలకు అల్టిమేట్ గా అన్ని అర్థం. ఈ రోజు ప్రజల్లో మాకు 70 to 80% పాజిటివిటీ వచ్చేసింది. వచ్చిందంటారు 100%. వీఆర్ సీయింగ్. ఇప్పుడు రోడ్ ఎక్కే ఉంటే ఎలా వెళ్తే సార్ ఒక ఫోటోని అడుగుతారు, సార్ ఒక సెల్ఫీని అడుగుతారు. రోజుకి ఈ రోజు కూడా 200-300 మంది కనీసం మేము కార్ గ్లాసులు ఎత్తుకుని వెళ్ళిపోతే పర్వాలేదు, దించి వెళ్తే ఫోటో అంటాడు. అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు కూడా, ట్రాఫిక్ లో వెళ్తున్నాడు కూడా. ఈరోజు మా స్టోర్కి వస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. అదేదో మాధురికి మొన్న వచ్చి అడిగారు, నేను ఒక 12 నుంచి 15 మంది పిల్లల వరకు అలా చూశాను. ఫస్ట్ సారి మీ దగ్గరే కొనాలి, ఎందుకంటే మీ ధైర్యం మా పిల్లలకు కావాలి, మీ ఆశీస్సులు మా పిల్లలకు కావాలి సార్. మేము సంఘ విద్రోహకరమైన శక్తి పనిచేస్తుంటే ఈ ఆశీస్సులు కోరుతున్నారు, గౌరవిస్తున్నారు. ఫస్ట్ శారీ ఫంక్షన్ కోసం మా దగ్గరకు వచ్చి కొంటున్నారు, ఎందుకంటే ధైర్యం కావాలి, ఆశీస్సులు కావాలని. ప్రజలకి సాష్టాంగ ప్రణామం. అంటే ప్రజలు ఈ రకంగా మా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని రియాక్ట్ అయ్యారంటే వీఆర్ ఇన్ పాజిటివ్ లైన్ అన్నది మాకు అర్థమవుతుంది. ఏ స్టాల్ దగ్గర కాఫీ తాగుదామని, టీ తాగుదామన్నా కారుకి కొన్నిసార్లు అయితే ఓవర్టేక్ చేసుకొని వస్తున్నారు. వచ్చి సార్ ఒక ఫోటో వెంటనే మేము కార్ ఆపి ఫోటో ఇస్తాం. ఎలా తెలిసిందబ్బా మేము ఈ కారులో ఉన్నాం అంటే, మీ కార్ నెంబర్ మాకు తెలుసు సార్ అంటారు.
నాకు 6 నెంబర్ నాకే సరిగ్గా ఐడియా లేదు. వాళ్ళకి తెలుసు అలా అంటే మిమ్మల్ని follow గుండెల్లో అవుతున్నారు ఎంతగా ఉన్నామని. ఇదంతా పాజిటివ్. సార్ ముఖ్యంగా చూసుకుంటే అంటే పిల్లలకి ఆస్తులు ఇవ్వడమే తండ్రిగా మీ ధర్మమా, ప్రేమను పంచడంలో మీ ధర్మం అంటే మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు మరి. ఇంకా కనీస ధర్మం మనం పాటించాలి. అది ఇద్దరికీ ఉండాలి. అంటే అది కూడా కామెంటే. ఇలాంటి కామెంట్ కూడా ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటేనే పిల్లలకి ఇది వస్తుంది. భార్యాభర్తల తాలూకు పరిస్థితులు ఇలా ఉండేటప్పుడు నేనే కాదు, ఈ భూమి మీద ఎవరి పరిస్థితి ఇలాగే వస్తుంది. అయినా ఓ తండ్రిగా నా అభిమానం, నా ప్రేమ ఎప్పుడూ ఉంటాయి, నా ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. నేను చేయాల్సిన బాధ్యతలు నెరవేర్చే పరిస్థితి నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను కొంచెం ఎక్స్ట్రా ఆలోచించి నేను చెప్తున్నాను ఈ మాట. నేను అది చేస్తాను. ఆలకాలు ఒకటి రావు. ఓకే సార్, ఒక కామెంట్ పెట్టారు, ఇది లాస్ట్ కామెంట్గా. అంటే ఇది అన్నీ చెప్పినప్పుడు ఇది కూడా చెప్తారు కానీ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాధురి గారు ఏదైతే ఉన్నారో ఇటు మీకు ఇప్పుడు మైండ్స్ పోయి ఇప్పుడు యాక్చువల్గా పదవి అంటే పదవి చేశారు. హోదా ఓకే, పార్టీ రేపు సభ్యత్వం. పొద్దున ఈవిడు కూడా వదిలేసే కార్యక్రమం జరుగుద్ది గ్యారెంటీ. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఏం లేదన్నప్పుడు ఎవరు మాత్రం ఉంటారు? అసలు స్క్రీనైజింగ్ ఇది అని అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఏముందని మాదిరి ఉండాలి? నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. 22వ సంవత్సరం బయటకు వచ్చేసిన తర్వాత, 23వ సంవత్సరంలో ఆస్తులన్నీ రాసేసిన తర్వాత, ఎంటీ హ్యాండ్స్ తో బయటకు వచ్చిన తర్వాత ఏముంది నా దగ్గర? మీరు బయటకు వచ్చినప్పుడు ఫుల్ ఎంటీ హ్యాండ్స్ ఏమి లేదు. అన్ని రాసేసాను కదా. 23 ఎలక్షన్ 24 ఎలక్షన్. మీకంటూ అంటే మీకు మాధురి గారికి కూడా ఏమి ఉంచుకోలేదు. తన ఆస్తులు వేరు, అది కదా మీ పరంగా. నాకు సంబంధించింది ఒక్క రూపాయి కూడా లేకుండా రాసి వచ్చింది. ఎలక్షన్ ముందు కూడా ఒక ఎసెట్ ఉంటే, కానీ మాధురి గారు మీ ఇల్లు ఏదో రాయింగ్ చేసుకుని ఎలక్షన్కి 20 రోజుల ముందు ఉంటే ఒక ఎసెట్ కూడా రాస్తాను. ఈ ఇల్లు ఏంటంటే నేను ఎప్పుడైతే బయటికి పోయానో, బయటికి వెళ్ళి నట్టివేయబడ్డానో, ఒంటరిని అయిపోయినప్పుడు ఏదో ఒక స్థావరం మనకు ఉండాలి అని ఆలోచించినప్పుడు ఒక ఫ్రెండ్ మాకు పార్వతీశం గారు అని అతను సహకరిస్తే నేను కొంత అమౌంట్ పెట్టినప్పుడు మాధురి కూడా ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెడితే ఇంచుమించు ఆ బిల్డింగ్ అంతా రెడీ చేసాం. అప్పటికప్పుడు రాత్రి పగలు కట్టాం. అది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా ఉంది అక్కడ ఆ బిల్డింగ్. మరి ఆ బిల్డింగ్ ఎవరికి చేయాలి? మాధురి షేర్ ఉంది కదా, ఏం చేయాలా? మరి మాధురికి నేను రాసకపోతే మోసం చేస్తున్నాడు అవుతాను కదా. ఏముందని మాధురి వచ్చి నాకు డబ్బులు ఖర్చు పెట్టాలి? మీరు ఒక స్థావరం ఉండాలని. ఏముందని మాధురి ఇంకా నాతో ఉండాలి? నా ఏజ్ 58 years, ఆమె 35, 36 years. ఎందుకు ఉండాలి? ఏంటి అవసరం? అది మాదిరి ఒక అనుబంధం, ఒక స్నేహం, జన్మల బంధం. నేను యాక్చువల్గా ఒంటరివాడిని, నాకు ఇప్పుడు ఎవరూ లేరు. మీరు అనుకుంటున్నట్టు ఆస్తులు రాసి ఇచ్చేసిన తర్వాత అయినా పిల్లలకు నాకు టీ భోజనం ఇచ్చేవాడు ఎవరున్నారు చెప్పండి? మాధురిని ఇలా పక్కకు తీస్తే నాకు భోజనం పెట్టేవాడు ఎవరున్నారు? ఎండలో ఉన్న నీళ్ళకి రాని పిలిచేవాడు ఎవడని ఉన్నాడా? పిలిస్తే ఎన్నిసార్లు పిలుస్తారు? ఎన్ని రోజులు పిలుస్తారు? ఎన్నిసార్లు భోజనం పెడతారు? ఒకసారి 2 సార్లు. తర్వాత ఏమవ్వాలి? నాకుంటూ ఒక నీడ తోడ కుటుంబం విడిచిపెట్టేసినప్పుడు నేనున్నాను అని వచ్చినటువంటి వ్యక్తి నేటికి 3-4 సంవత్సరాలుగా ఏముందని చూసి ఆమె అవమానాలు పడుతుంది. ఈరోజు ఆమెకి ఇష్టానుసారం తిడుతున్నారు. ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఆమెకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటో తెలుసా? ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళకి తెలిసి తెలియని మాటలు ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తుంటే ఆ గుండెల్లో ఎంత బాధని ఆమె దిగమింగుకుంటుందో తెలుసా? ఎంత బాధపడుతుందో తెలుసా? అనుకున్నా మీరు ఇవన్నీ చూసినా చూస్తారు, ఎలాగ చూడకుండా కానీ గుండె ధైర్యంతో ఇంకా ముందుకు నేనంటే మొండోండి. మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా? మీ కుటుంబాల్లో ఇలా జరగట్లేదా? విమర్శించేవాడి కుటుంబాల్లో మీ అక్కనో మీ చెల్లెనో ఇలానే ఆలోచిస్తున్నారా? మాధురిని మాత్రం ఇష్టానుసారం విమర్శిస్తారా? నోటికి వచ్చినట్టు ఇష్టానుసారం వాగుతుంటే ఆమె గుండె ఎంత భరిస్తుందో, ఎంత బాధపడుతుందో. హృదయమే కదా. వాళ్ళకి లోటు లేదు, డబ్బుకి లోటు లేదు, బ్రతకటానికి లోటు లేదు, అన్నీ ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అవసరమే ఉంటుంది. ఇదొక అనుబంధం. ఈ అనుబంధాన్ని మేము మీలాగా రహస్యాలు ఉంచలా. ఈ ట్రోల్ చేసేవాడికి 1,00,000 ఉంటాయి, ఆడింట్లోనే బోల్డ్ ఉంటాయి. ఆడిలాగా నేను ఉంచలా. గురిగింజ కింద నలుపాడికి తెలియదు. నా నలుపేటో నేను చెప్పాను, నువ్వు చెప్పగలవా? ట్రోల్ చేసే ముందు చెప్పడానికి కూడా దమ్ము ధైర్యం. నేను పలానా దువ్వాడ శ్రీనివాస్ అన్నా, నేను నీ గురించి విమర్శించాను, నా కుటుంబ చరిత్ర ఇది, నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇదిగో నేను చెప్తున్నాను. నేను దమ్ముంటే అడిగి చెప్పమనండి, ఒక్కడికి స్టేట్లో ఒక్కడికి రమ్మనండి ముందుకి. నేను వచ్చా. దయచేసి ఇష్టానుసారంగా మాధురి గురించి నా గురించి మాట్లాడండి. మీరు ఎవడు మాకు పెంచట్లేదు, పోషించట్లేదు. మా కింద బతుకుతున్నారు చాలామంది. మేము ఒక టెక్స్టైల్ స్టోర్ పెట్టామంటే ఒక 50 మంది బతుకుతున్నారు. రేపు మరొకటి పెడతామంటే మరో 50 మంది బతుకుతారు. ఒక 1000 మందికైనా జీవితం ఇస్తుంది విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మాధురి.
ఆమె కాలి గోటికి కూడా మీరు పనికిరారు, ఆమె చెప్పు ధూళికి కూడా మీరు పనికిరారు. విమర్శకులకు నేను చెప్తుంది, మీ జీవితంలో ఒకడికి భోజనం పెట్టగలరా? మాధురి 100 మందికి భోజనం పెడుతుంది, ఆదరిస్తుంది. మీకు ఆ శక్తి ఉందా? విమర్శించే ముందు ఆలోచించుకోవాలి. సో మంచి సమాధానం చెప్పారు. సో చూద్దాం, ట్రోలర్స్ విమర్శించే వాళ్ళు 100 మంది ఉంటారు, కాయలు కాసే చెట్టుకి రాళ్ళు అన్నట్టుగా అది జరిగేది కామన్. ఎనివే సార్, ఇప్పుడు మొన్న జరిగిన సింహాచలం ఇన్సిడెంట్ ఒకసారి చూసుకుందాం. దాన్ని మీరు రాజకీయంగా కాకుండా ఏ విధంగా చూస్తారు? అంటే ఇది కేవలం ప్రభుత్వ విపత్తేనా అని కొంతమంది తోసేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏంటి మరి అంతమంది చనిపోయారు, ఆ గోడ కూలడం ఏంటి అసలు దీని వెనక మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వ వైఫల్యాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, నేను కాదనట్లేదు. కానీ అది దేవస్థానం వైఫల్యం. దేవస్థానంలో ఆ కమిటీ ఏదైతే ఉంటారో ఏం చేస్తున్నారు వాళ్ళు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ ఏం చేస్తున్నారు? అలాగే ఈవో ఉంటాడు, ఏం చేస్తున్నారు? అధికారం కూడా వీళ్ళందరూ అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు? అది సింహాచలం అనేది పుణ్యక్షేత్రం. 1000 సంవత్సరాల నుంచి చరిత్రలో కూడా ఎరుగని సంఘటన అక్కడ జరిగింది. నిజంగానే సింహాచలంలో సింహాద్రప్పన్న దేవాలయంలో జరగకపోవచ్చు, ఇతర దేవాలయాల్లో జరుగుతున్నాయి. తిరుపతిలో, తిరుమలలో చాలా సార్లు ఇలాంటి ఇన్సిడెంట్లు, ప్రాణాలు జరిగినాయి. జరిగేటప్పుడు జరిగినప్పుడు ఆలోచిస్తున్న తర్వాత విడిచిపెట్టేస్తారు. దానిపైన పర్యవేక్షణ చేయట్లేదు, దాని మీద సరైన దృష్టి సారించట్లేదు. సింహాచలంలో సాధారణంగా నేను మైన్స్ చేసేవాడిని కాబట్టి నా కొండల పైన ఉంటుంది. హిల్స్ లో ఎలా ఉండాలి అని, హిల్లాక్స్ ఎలా ఉంటాయి, డౌన్ రోడ్ అని ఎలా ఉంటుంది, అక్కడ మైనింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మేము తీసుకుంటాం, పైన ఉన్న రాయి దొరలొచ్చు, మీదకు పడవచ్చు, కొండ చర్యలు విరిగి పడవచ్చు, అప్పుడు ఏం చేయాలనేది మాకు ఒక స్టడీ ఉంటుంది. దానికి మేము ఏం చేస్తామంటే చిన్న వాల్స్ ఏమైనా కట్టాలనుకుంటే కిందకి 7, 8, 10 అడుగులు కిందకి వెళ్ళి అక్కడి నుంచి కాంక్రీట్ వాల్ వేసుకొని వస్తాం. లేదా ప్రతి 10 అడుగులకి ఒక ఫౌండేషన్ వేసి పిల్లర్లు వేస్తాం, పిల్లర్ టు పిల్లర్ వాల్ కలుపుతాం ప్రతి 10 అడుగులకు ఒకసారి. ఆ పిల్లర్స్ వేసారా? కనీసం ఎవడైనా మట్టి గోడ కడతాడా? అందులో ఫాల్స్ బ్రిక్స్ కడతారా? ఫాల్స్ బ్రిక్స్ తోటి నిలబడుతుందా? అది దానికి స్ట్రెంగ్త్ ఉంటుందా? అది ఎప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది? కింద ఫౌండేషన్ ఉండి, పిల్లర్స్ ఉండి, కాంక్రీట్ స్ట్రక్చర్ మధ్యలో ఫాల్స్ బ్రిక్స్ కి స్ట్రెంగ్త్ వస్తుంది. డైరెక్ట్ కింద భూమిలో నుంచి ఫాల్స్ బ్రిక్స్ వేస్తే రాదు. పిల్లర్ సపోర్ట్ లేదు కదా. వెరీ కామెడీ. అసలు గోడ కట్టడమే రాంగ్. అసలు కట్టేటప్పుడు ఈవో ఏం గాడిదలు కాస్తున్నాడు? ఎవరైతే ఈవో, నేను చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాను, నీ నిర్వాహకం వల్లే, బోర్డు నిర్వాహకం వల్లే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి జరిగింది. సాక్షాత్ నిన్న నిజస్వరూపం చూడాలనుకుని వచ్చిన వేలాది మంది భక్తులకి చాలా ఘోరం జరిగింది. మేము బాధపడుతున్నాం. ఇది కేవలం మన లోపం సార్. ఇది గోడ నిర్మాణం చేసేటప్పుడు ఎలా కట్టాలి? కొండల్లోను కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో మనం కరకట్లు కడతాం, అక్కడ కూడా ఏంటంటే ఇటుక కట్టు పనికిరాదు, అక్కడ కట్టవలసింది కాంక్రీట్. ఇక్కడ కూడా కాంక్రీట్ వాళ్ళే కట్టాలి. అది హిల్, అది ఎక్కుతున్నారు కొండ, ఎప్పుడైనా చర్యలు కిందకి పడతాయి, షేప్స్ మారుతుంటాయి, మారుతున్న దానిలో బౌల్డర్స్ ఉంటాయి. అది కేవలం సాయిల్, నేల కాదు మనకి అర్థం కావటానికి. కింద బౌల్డర్ షేప్ ఉంటుంది, కింద గ్రావెల్ ఉంటుంది, వాటిలో స్ట్రెంగ్త్ చాలదు, దానికి అందుకు కాంక్రీట్ వాల్ వేసుకొని రావాలి. కాంక్రీట్ వాల్ వేస్తే ఏమీ అవ్వదండి. అదే కాంక్రీట్ వాల్ అంటే నిన్న 100 సంవత్సరాలైనా ఏం కాదు. వాళ్ళు వేసింది సిమెంట్ ఇటుకతో కట్టారు కాబట్టి అది పోయింది. కేవలం ఈ దుర్ఘటన జరగడానికి కారణం ఈ టెంపుల్ తాలూకా టీం ఎవరైతే ఉంటారో, బాడీ. ఒక డైరెక్టర్ అయినా చెప్పవలసింది, ఒక చైర్మన్ అయినా వెళ్ళి చూడవలసింది, పర్యవేక్షించవలసింది. ఈవోకైనా బుర్ర ఉండాలి, ఏమి చేయలేదు. చాలా బాధపడుతున్నాను నేను. పాపం గొప్పగా 7 కుటుంబాలకు కూడా చాలా అన్యాయం జరిగింది. నా ప్రగాఢ సానుభూతిని నిన్నే తెలియజేస్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా 25 లక్షలు ఇది చాలదు. అది ₹1 కోటి చొప్పున ఇవ్వాలి, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తే న్యాయం చేసిన వాళ్ళకి కొంత ప్రాణాలు తెచ్చిపెట్టలేం. ప్రాణాలు మన వల్ల కాదు. జరిగిన దుర్ఘటన సంఘటన వెంటనే టెక్నికల్గా కన్స్ట్రక్షన్స్ ఉండాలి, స్ట్రక్చర్స్ వేయాలి. ఇక నుంచి అయినా సరే ఇలాంటి ప్రమాదాలు జరగబోయే పరిస్థితి ఏ దేవాలయాల్లో ఉన్నాయో కూడా ప్రభుత్వం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిమిషంలో ఆలోచిస్తాం, మళ్ళీ అన్ని దేవాలయాలకు ఒకసారి లెటర్స్ వెళ్తాయి. ఈ రోజే గవర్నమెంట్ నుంచి అన్ని దేవాలయాలకు వెళ్ళిపోతాయి లెటర్స్. ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి అధికారి గోడ చెక్ చేస్తాడు. ఈ రోజు నువ్వు గోడే చెక్ చేస్తున్నావు, స్టెప్స్ చెక్ చేయి, బోర్స్ చెక్ చేయి, ఆ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా చెక్ చేయి. అది అక్కడ ప్రమాదం జరుగుతుంది, అవన్నీ పడుతుంటాయి, అవన్నీ చెక్ చేయాలి, అన్ని చెక్ చేయాలి. నీ బాధ్యత అది. అవన్నీ చేయనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి
అన్నిటిపైన పర్యవేక్షణ చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అందుకే గవర్నమెంట్ బాడీ ఫామ్ చేస్తుంది. ఆ బాడీ ఏం చేస్తున్నారు? ఫైనల్గా సార్, ఇక ఇప్పుడు మీ పదవీ కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. సో మరి ఈ పదవిని కూడా తొలగించే అవకాశం ఉందంటారు. వాళ్ళకి అవకాశం ఉందా, లేకపోతే దీన్ని ఎవరు అంటే ఈ సస్పెన్షన్ పదవిని చేయటానికి చేయడం కాదు. లేదు. కానీ నాకైతే ఒకటి ఉంది, రిజైన్ చేసేద్దామని ఉంది. నాకు కూడా ఇదిలో ఉండడానికి కూడా వన్ సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీగా నేను ఎందుకు ఉండాలి, రిజైన్ చేసేస్తామని అనుకుంటున్నాను. కానీ కొంతమంది పెద్దలు నాకు, నువ్వు రిజైన్ చేయటం వల్ల ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఒకసారి ఆలోచించు, ఇది ఎవరికి ఉపయోగం అవుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది, ఎగ్జాక్ట్ ఈ టైంలో ఇది ఏ పార్టీకి అనుకూలత అవుతుందో అన్నది ఒకసారి ఆలోచించుకొని చెయ్యి బ్రదర్. Definitely. కంగారు పడిపోయి చేసేకు. నీకు జగన్ ఇచ్చారు, జగన్కు నువ్వున్నావు, మీ ఇద్దరు అనుబంధం ఒకటి కదా. ఇప్పుడు ఎవడి వల్ల నీకు రాలేదు, వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నీ గుండెల్లో ఎప్పుడూ ఉంటుంటారు. ఆయనకి నువ్వంటే అభిమానం, ఆయన నీవంటే ఆయనకి అభిమానం ఉంది. కాబట్టి ఆ పదవి గురించి చేసి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి చెయ్యి అని పెద్దలు అన్నారు. కొంచెం ఇమోషనల్గా వెళ్ళి రాజీనామా చేయడానికి లెటర్ కూడా తయారు చేస్తారు. మళ్ళీ అలాగే ఆగాను. సరే, ఉంటుంది ఆ కోపం ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కోపం కంటే ముందు బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన మనల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారనే ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. సార్, నేను కూడా నా సలహా ఏంటంటే సార్, చిన్నవాడిన పెద్దవాడిని కొంచెం నెమ్మదించండి. కొంచెం నెమ్మదిస్తే, ఎందుకంటే మీరు చాలా కష్టపడితే ఆ పదవి వచ్చింది. ఎన్నో 25 సంవత్సరాల పోరాటం ప్రజల్లో ఉన్నారు. కొంచెం ఆచితూచి అడుగులేస్తాను. ఎందుకంటే మీరే అంటున్నారుగా తాత్కాలిక విరామం అని. ఏమో విరామం తాత్కాలిక ఎందుకు కంగారు పడ్డా? రైట్, ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ కొంచెం లేట్గా స్పందించారైనా కూడా మనకి పూర్తి స్థాయిలో మనం తీసుకోగలిగాం, దీని మీద వివరణ తీసుకోగలిగాం. ఎనివే, గుండె ధైర్యంతో ఉండండి. మీ ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలతో ఇంకా మమేకంగా ఉండి మీ కార్యాచరణ ముందు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో దువ్వాడ శ్రీనివాస్ గారు, సరే, ఆయన దాదాపుగా 2006 నుంచి ఆ నియోజకవర్గంలో ఎన్నో వివక్షలకి గురవుతూ వస్తున్నప్పటికీ కూడా, సరే, పార్టీని నమ్ముకుని పనిచేసిన పార్టీ ఈరోజు పక్కన పెట్టడం అనేది ఎవరికైనా బాధ కలిగించే విషయమే. బట్ ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. కోపంతో అసలు రిజైన్ చేద్దాం అనుకున్నారు కానీ, బట్ కొంతమంది సలహాతో ఆగుతున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. బట్ ప్రజలతోనే ఉంటారు, ప్రజలతోనే మమేకమై ముందుకు సాగుతారు. అది స్వతంత్రుడిగా అయినా సరే ముందుకు వెళ్తా అని చెప్పేసి మనోధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు. సో తర్వాత ఆయన పార్టీ మారుతారా లేదా ఇవన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఏం జరగబోతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.